ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేటీఆర్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. సుమారు 7 గంటల పాటు సిట్ అధికారులు కేటీఆర్ను విచారించారు. కేటీఆర్, రాధాకిషన్ రావును కలిపి సిట్ అధికారులు ప్రశ్నించారు. నిన్న హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు నేడు కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి కేటీఆర్ తన వాహనంలో తెలంగాణ భవన్కు బయలుదేరినట్లు సమాచారం అందుతోంది. ఇక కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. కొద్దిసేపు క్రితం ఆయన బీఆర్ఎస్ భవన్కి బయలుదేరి వెళ్లారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఇందాక 6:30 వరకు సుమారు 7:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. సో ఈ విచారణ మొత్తాన్ని కూడా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేశారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇప్పటివరకు దర్యాప్తులో భాగంగా రాధాకిషన్ రావుని కలిపి ఇందులో విచారించారు. రాధాకిషన్ రావు గతంలో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఆయన ముందుంచి అంటే గతంలో ఆయన చెప్పినటువంటి విషయాలను కేటీఆర్ పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తర్వాత రాజకీయ నేతలపై పెట్టినటువంటి నిఘా సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి అతని మీద ఏ విధంగా ఫాలోఅప్ చేశారు, ఏ విధంగా ప్రణీత్ రావు నుంచి వచ్చిన ఆదేశాలు ఏ విధంగా ఫాలోఅప్ చేశారనేది రాధాకిషన్ రావు నుంచి గతంలో సేకరించారు. సో ఇదే అంశాన్ని ఈ విషయంపై అవగాహన ఉందని కేటీఆర్ని ప్రశ్నించారు. మరోవైపు 160 CRPC కింద ఆయనకు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ చేసిన సమయంలో పలు పోలీసులు సేకరించినటువంటి కొన్ని అంటే సిట్ అధికారులు సేకరించిన కొన్ని ఆధారాలు అతను ముందుంచారు. సో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిన సంబంధించినటువంటి వివరాలను ఆధారాలను అతను ముందుంచారు. సో రెగ్యులర్గా ప్రభాకర్ రావు ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేరుగా రెగ్యులర్గా ప్రగతి భవన్కి టచ్లో ఉన్నాడనే అంశాన్ని రాధాకిషన్ రావు వెల్లడించారు. కాబట్టి అదే అంశాన్ని రాధాకిషన్ రావు సమక్షంలోనే కేటీఆర్ తోటి ప్రశ్నించారు. ఈ విషయంపై మీకు అవగాహన ఉందా లేదా అనే అంశాన్ని ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సమాధానం కేటీఆర్ తనకి ఈ విషయాలు తెలియదంటూ ఆయన బదులిచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి గతంలో ఒక శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి తమకు సమాచారం ఉందా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు పనిచేసిన టైంలోనే ఎలక్ట్రల్ బాండ్స్ పార్టీకి విరాళంగా ఇచ్చినారు, సో దీన్ని బలవంతంగా తీసుకున్నారని ఆయన ఫిర్యాదు చేస్తారు. దీనిపైన మీరేమంటారని అతని మీద కూడా ప్రశ్నించడం జరిగింది. సో దాంతోపాటుగా సీతారావుకు సంబంధించినటువంటి అతని ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ ఆధారాలు గుర్తించి కాబట్టి దాని మీద కూడా ప్రశ్నించడం జరిగింది. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ భుజంగరావు దగ్గర చేసుకున్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో భాగంగా బీఆర్ఎస్ సుప్రీం రెగ్యులర్గా ప్రభాకర్ రావుతో టచ్లో ఉన్నాడు. ప్రభాకర్ రావు ప్రణీత్ రావు నుంచి రాధాకిషన్ రావుకి వివరాలు చెప్పగా ఎక్కడెక్కడ నిఘా పెట్టాలి, ఏ మార్గాల్లో నిఘా పెట్టాలి, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సహా మిగతా బీజేపీ నేతలు, ఇతర నేతలు, దాంతోపాటుగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి విషయాల్లో ట్యాపింగ్ జరిగిందనే అంశాలు ఆధారాలు పోలీసులు చూపించారు. సో దీనికి మీద మీకు సమాచారం ఉందా, సో దీనికి సంబంధించిన విషయాలు తెలుసా, ప్రభాకర్ రావుని ఎప్పుడైనా మీరు కలిశారా, అతనితో ఫోన్లో మాట్లాడే అంశాన్ని కూడా కేటీఆర్ని ప్రశ్నించారు. దీనికి ఆయన లేదు అనే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా ఈరోజు సుదీర్ఘంగా 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, ఇంతకుముందు 6:30 గంటల వరకు సుమారు 7:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. దాదాపు మధ్యలో ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూగా ఈ విచారణ అంతా కొనసాగించారు. మధ్యలో రాధాకిషన్ రావు నుంచి సేకరించి కొంత సమాచారాన్ని అతని ముందు ప్రశ్నించారు. మొన్న హరీష్ రావుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అదే ప్రశ్నలు అందించారు. ఎవరెవరి మీద నిఘా ఉంచారో మేము కొన్ని ఆధారాలను సిట్ అధికారులు కేటీఆర్కి చూపించారు. ఈ అంశాలు మీకు తెలుసా అనే విషయాన్ని కూడా కేటీఆర్కి అడగడం జరిగింది. సో దీని మీద కేటీఆర్ ఎలాంటి సమాధానం చెప్పలేనట్లుగా తెలుస్తుంది. సో అతను ఈ విషయాలన్నీ ట్యాపింగ్కి సంబంధించి తన ఎలాంటి అనైతిక చర్యగా పాల్పడలేదని సిట్ అధికారులకి బదిలిచ్చినట్లుగా సమాచారం. సో ఓవరాల్గా ఈరోజు విచారణ అంతా కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అవసరమైతే మరొకసారి మేము విచారణకు పిలుస్తామంటే ఎప్పుడు పిలిచినా తాను విచారణకి హాజరవుతాననే విషయాన్ని సిట్ అధికారులకు కేటీఆర్ స్పష్టం చేశారు. సో కొద్దిసేపటి క్రితం ఈ విచారణ ముగియగా నేరుగా ఆయన ఇక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఏ విధంగా కొనసాగింది, దాని పూర్వపరాలు ఏంటి, ఏవే ప్రశ్నలు అడిగారు, దీని మీద మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ భవన్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఉంది. సో దీని తర్వాత హరీష్ ఇప్పుడు వరుసగా 4 అధికారులు అరెస్ట్ అయిన తర్వాత
తర్వాత రీసెంట్లీ నవీన్ రావుని విచారించారు, తర్వాత హరీష్ రావుని విచారించారు. ప్రస్తుతం కేటీఆర్ని కూడా విచారణ ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఎవరిని విచారిస్తాననేది చాలా ఉత్కంఠగా మారింది. ఈ కేసులో కొంతమంది మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసినటువంటి ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళు, తర్వాత ఇతర పొలిటికల్ లీడర్స్ కూడా నోటీసులు ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతోపాటుగా అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరైతే పేర్లు ప్రస్తావించారో వాళ్ళందరినీ కూడా పిలుస్తారు అనేది సమాచారం. సో నెక్స్ట్ ఎవరికి నోటీసు ఇస్తారో ఒక వారంలో మరొక కొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో సిట్ భావిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు అన్నిలో రికార్డ్ చేసి త్వరలోనే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని, అనుబంధ ఛార్జ్ షీట్ని త్వరలో దాఖలు చేసేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడేటువంటి సిట్ ఈ కేసుని త్వరగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరగా ఛార్జ్ షీట్ని ఫైల్ చేసేందుకు సిద్ధమవుతుంది. సో ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణ ముగిసింది. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. సో ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విచారణ తాజా పరిస్థితి. ఓటు. ధన్యవాదాలు నాగార్జున.